హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ నోటీసుల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. పోలీస్ విచారణకి హాజరయ్యేందుకు ఈ నెల 24 వరకు మోహన్ బాబుకి గడువు ఇచ్చింది కోర్టు. తదుపరి విచారణ ఈ నెల 24 వాయిదా వేశారు. ఇక ప్రతి 2 గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితిని సమీక్షించాలంటూ పోలీసులకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు మోహన్ బాబు. అసలు హైకోర్టులో వాదనలు ఎలా జరిగాయి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమన్నారో చూద్దాం. మోహన్ బాబుపై క్రిమినల్ కేసు నమోదైందని గవర్నమెంట్ లీడర్ చెప్తూ ఉన్నారు. జర్నలిస్టులపై విచక్షణారహితంగా దాడి చేశారు అని చెప్పారు. ఇక మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేయాలని మోహన్ బాబు తరపు లాయర్ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. ఇక నోటీసులు అందుకున్న మనోజ్ కూడా విచారణకి హాజరైనట్లుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు. మోహన్ బాబు హెల్త్ సరిగ్గా లేకపోవడంతో విచారణకు హాజరు కాలేకపోయారని ఆయన తరపు లాయర్ కూడా చెప్పారు. అంతకుముందు టీవీ9 ప్రతినిధిపై రౌడీజం చేసిన మోహన్ బాబుపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మోహన్ బాబుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. విచారణకు రావాలంటూ నోటీసులు అందజేశారు. అసలు ఆ కేసులేంటో, ఎఫ్ఐఆర్ లో ఏముందో చూద్దాం. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 118(1) సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. విధి నిర్వహణలో ఉన్న రంజిత్ పై మోహన్ బాబు దాడి చేశారంటూ ఆయనపై అభియోగాలున్నాయి. దుర్భాషలాడుతూ బూతులు తిడుతూ రంజిత్ పై దాడి చేశారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఇక స్టీల్ పైప్ అలాగే మెటల్ లోగో ఉన్న మైక్ తో ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారు మోహన్ బాబు. రంజిత్ తల భాగంలో తీవ్ర గాయమై రక్తస్రావం జరిగిందని ఎఫ్ఐఆర్ లో పోలీసులు నమోదు చేశారు. ఇక భారతీయ న్యాయ సంహిత BNS 118(1) సెక్షన్ ప్రకారం 3 ఏళ్లు ఈ సెక్షన్ కి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక మీడియాపై మోహన్ బాబు చేసిన దాడి చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. న్యూస్ కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టులందరూ కూడా ఈ దాడిని ప్రత్యక్షంగా చూశారు. అక్కడే ఉన్న పోలీసులు కూడా పెద్దరాయుడి రౌడీజాన్ని కళ్లారా వీక్షించారు. మోహన్ బాబు దాడి చేసిన విజువల్స్ ఇటు తెలుగు ప్రజలందరూ కూడా చూశారు, చూస్తూనే ఉన్నారు. దాడిలో టీవీ9 ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు. మరేంటి, మోహన్ బాబును ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? నాన్ బెయిలబుల్ కేసు ఎందుకు నమోదు చేయట్లేదు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జర్నలిస్టుల నుంచే కాదు, యావత్ తెలుగు ప్రజల నుంచి మోహన్ బాబు తీరుపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక మోహన్ బాబు కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. మోహన్ బాబు మేనేజర్ వెంకటరమణ అరెస్ట్ అయ్యారు. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్ట్ జరిగింది. సీసీ ఫుటేజ్ మాయం చేసిన కేసులో మరో 2 కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక జల్పల్లి నివాసంలోనే ఉన్నారు మనోజ్ అండ్ మౌనిక. తనకు తానుగా ఏ గొడవ చెయ్యనంటూ ఈరోజు సిపి దగ్గరికి వచ్చి బాండ్ కూడా ఇచ్చారు మంచు మనోజ్. అలాగే ప్లీజ్ శాంతించండి అంటూ మంచు లక్ష్మి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు విచారణ నుంచి మోహన్ బాబుకి మినహాయింపు దొరికింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్లిపోతున్నారు పోలీసులు. ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర మాత్రం హై సెక్యూరిటీ కొనసాగుతోంది. మోహన్ బాబుపై పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఆయనపై పెట్టిన సెక్షన్లు అంత వీక్ గా ఉన్నాయా? మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. మంచు కుటుంబం వివాదంలో ఈరోజు హైకోర్టు మోహన్ బాబుకి ఊరటనిచ్చింది. మోహన్ బాబు ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు దాన్ని అంగీకరించి విచారణ చేపట్టి మోహన్ బాబుకు కాస్త ఊరటనిచ్చింది. ఏదైతే పోలీసులు గతంలో మనోజ్తో పాటు మోహన్ బాబు ఇద్దరు ఇచ్చుకున్నటువంటి పరస్పర ఫిర్యాదుల మేరకు ఇద్దరికీ కూడా నోటీసులు జారీ చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇవాళ మనోజ్ రాచకొండ సిపి ముందు హాజరయ్యి తన ఎక్స్ప్లెనేషన్ని ఇచ్చుకున్నాడు. తాను ఎక్కడా కూడా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించను, ఇతర వర్గాన్ని వాళ్ళు రెచ్చిపోయే విధంగా ప్రేరేపించను అంటూ 1 lakh రూపీస్ బాండ్ని రాచకొండ సిపి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు ఆయన హాజరయ్యి మొత్తం వివరణ ఇచ్చి సమర్పించారు. ఒక అండర్టేకింగ్ని కూడా ఇచ్చారు. కానీ మోహన్ బాబు మాత్రం ఆ నోటీసులను ఏదైతే పోలీసులు ఇచ్చారో ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు మొత్తం దానికి సంబంధించినటువంటి వాదనలు అన్నీ కూడా విన్న తర్వాత ఆ నోటీసులపైన స్టే విధించింది. ఏదైతే మోహన్ బాబు 2 ప్రేయర్స్ని కోరుతూ ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ వేశారు. ఒకటి, పోలీసు ఇచ్చినటువంటి నోటీస్ పైన స్టే విధించడంతో పాటు తన ఇంటికి పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. సో దీంట్లో ఒక ప్రేయర్కి మాత్రమే హైకోర్టు అంగీకరించింది. ఈ పోలీస్ పికెట్ దానికి సంబంధించి అడిగినప్పుడు ప్రభుత్వం తరఫున జీపీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఒకవేళ
మోహన్ బాబు ఇంటికి పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తే కనుక ఇతర సెలబ్రిటీస్ కూడా విఐపీస్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో చిన్న వివాదం వచ్చినా సరే పోలీస్ పికెట్ కావాలని కోరుతారు కాబట్టి దానికి అనుమతి ఇవ్వద్ది అంటూ జీపీ చేసినటువంటి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. కానీ మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఎవ్రీ 2 అవర్స్కి కూడా ఒక మానిటరింగ్ అనేటువంటిది ఉండాలనేటువంటి అభిప్రాయాన్ని అయితే హైకోర్టు వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24 వాయిదా వేసింది. 24 వరకు కూడా పోలీసుల పర్యవేక్షణలోనే మోహన్ బాబు నివాసం ఉండాలి. ప్రతి 2 అవర్స్కి కూడా మానిటర్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. మరోవైపు మోహన్ బాబుకు సంబంధించి ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అనేటువంటి అంశానికి కూడా ప్రభుత్వ తరఫున జీపీ తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మోహన్ బాబు పైన కేవలం ఈ కేసులో కాకుండా ఇప్పుడు తాజాగా నిన్న రాత్రి జర్నలిస్ట్ రంజిత్ పైన చేసినటువంటి దాడిపైన కూడా కేసు నమోదు చేశాము. ఒక క్రిమినల్ కేసు మోహన్ బాబు మీద నమోదై ఉంది. సో అతను శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్నాడు అనేటువంటి అంశం మీదనే తనకు నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు స్పష్టం చేశారు. రైట్ ప్రణీత. మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వైద్యులు ఏమంటున్నారు? రంజిత్ కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. టీవీ9 ప్రతినిధి రంజిత్ కు సర్జరీ ముగిసింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు రంజిత్. డిశ్చార్జ్ చేయడానికి ఇంకా 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మోహన్ బాబు దాడిలో రంజిత్ తలకు ఫ్రాక్చర్ అయింది. రంజిత్ కు 3 చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగింది. అయితే కంటికి చెవికి మధ్య 3 లెవెల్స్ లో ఫ్రాక్చర్ జరిగింది. అయితే రంజిత్ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. రంజిత్ పై దాడి ఆపరేషన్ తో షాక్ లో ఉన్నారు కుటుంబ సభ్యులు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఎలెందర్ అందిస్తారు. ఎలెందర్, ప్రస్తుతం రంజిత్ పరిస్థితి ఏ విధంగా ఉంది? సర్జరీ పూర్తయినట్టు తెలుస్తుంది. మరి సర్జరీ సక్సెస్ అయిందా? వైద్యులు ఏమంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది ఆయన కోలుకోవడానికి? రైట్, నిన్న మోహన్ బాబు దాడిలో టీవీ9 సీనియర్ జర్నలిస్ట్ రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సికింద్రాబాద్ సోమాజిగూడలో ఉన్నటువంటి యశోద ఆసుపత్రిలో అయితే సర్జరీ అయితే కంప్లీట్ చేశారు. అది సక్సెస్ అయిందనేది వైద్యులు చెప్తున్నారు. కానీ ఆయన కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అనేది మాత్రం వైద్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే కంటికి చెవికి మధ్యలో ఉన్నటువంటి జైగోమాటిక్ బోన్ ఏదైతే ఉందో అది 3 లెవెళ్లలో ఫ్రాక్చర్ అయింది. ఆ 3 లెవెళ్లకు సంబంధించినటువంటి బోన్ని సరిచేయడానికి మాకు దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. సర్జరీ సమయం దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టింది అనేది వైద్యులు చెప్తున్నారు. ఈ సర్జరీకి సంబంధించి ప్లాస్టిక్ సర్జన్తో పాటు ఆర్థోపెడిక్, అదేవిధంగా అనస్థీషియా, ఆర్థోపెడిక్ డాక్టర్స్ లెవెల్స్ ఆఫ్ దాదాపుగా 5-6 డాక్టర్ల బృందం ఈ సర్జరీ చేసింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో రంజిత్ ఉన్నారు. మరొక 3-4 అవర్స్ తర్వాత ఆయనని కుటుంబ సభ్యులు చూడడానికి కావచ్చు జనరల్ వార్డుకు షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన సర్జరీ పూర్తయినప్పటికీ కూడా మాట్లాడడానికి కావచ్చు కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందనేది వైద్యులు చెప్తున్నారు. ఈ టోటల్ ఇష్యూలో నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి దాడి జరిగింది. దాడి తర్వాత కుటుంబ సభ్యులు చాలా షాక్కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆపరేషన్ జరగడంతో పాటుగా ఆయన మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉండడంతో పిల్లలు కావచ్చు కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన మాలలో కూడా ఉన్నారు. ఆ మొక్కుకొని ఒక మాల వేసుకున్నటువంటి పరిస్థితి. సో ఆ మొక్కుకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా డిస్టర్బ్ అయింది. సో టోటల్ ఇష్యూలో ఫ్యామిలీ చాలా డిస్టర్బ్గా ఉంది. ఆయన కోలుకోవడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉందనేది మాత్రం వైద్యులు చెప్తున్నారు. డిశ్చార్జ్ చేయడానికి ఒక 3-4 డేస్ తర్వాత ఆయన పరిస్థితిని బట్టి మేము డిశ్చార్జ్ చేస్తామనేది వైద్యులు చెప్తున్నారు. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. టీవీ9 ప్రతినిధి రంజిత్ కు సర్జరీ ముగిసింది. ప్రస్తుతం ఆయన్ని అబ్జర్వేషన్ లో ఉంచారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు రంజిత్. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు తెలుసుకుంటూ ఉన్నారు. అయితే డిశ్చార్జ్ చేయడానికి మాత్రం ఇంకా 3 నుండి 4 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. మోహన్ బాబు దాడిలో రంజిత్ తలకు ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. రంజిత్ కు 3 చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగింది. కంటికి చెవికి మధ్య 3 లెవెల్స్ లో ఫ్రాక్చర్ జరిగింది. దానికి ఈరోజు సర్జరీ చేశారు డాక్టర్లు. రైట్, రంజిత్ కి జరిగిన ట్రీట్మెంట్ అలానే వైద్యులు ఇచ్చిన సలహాలపై అతని బ్రదర్ రాకేష్ తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రాకేష్ గారు. నమస్తే రాకేష్ గారు, నిన్న సాయంత్రం జరిగిన ఘటన వల్ల హలో ఎస్ రంజిత్ గారు చెప్పండి.
నిన్న సాయంత్రం జరిగిన ఘటన వలన మా కుటుంబం కొద్దిగా ఆందోళన చెందింది, తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాము. అలా జరుగుతుందని మేము అనుకోలేము. తను మాలలో ఉండగా ఈ విధంగా జరగడం నిజంగా మమ్మల్ని కలిసివేసింది. హుటాహుటిన మన సంఘాలు కానీ మన TV9 యాజమాన్యం కానీ స్పందించి హాస్పిటల్లో చేర్పించడం వల్ల ఇవాళ మధ్యాహ్నం సర్జరీ జరిగి ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉంచారు. ఒక 1 వీక్ అట్లా టైం పట్టుద్ది ఆయన కోలుకోవడానికి. చాలా బాధేసింది మాలలో ఉండగా ఆ విషయం జరగడం. ఆ దెబ్బ తాకిన దానికన్నా తన మాల తీయడం వలన ఇంకా చాలా బాధేసింది. రాకేష్ గారు, నిన్న దాడి జరిగింది. ఆ దాడి జరిగిన సమయంలో అంటే మీకు ఎప్పుడు తెలిసింది? TV9 యాజమాన్యం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, లేకపోతే మీరు టీవీ చూసి తెలుసుకున్నారా? మేము టీవీ చూసి మేము నిర్మల్ నుండి బయలుదేరామండి. మేము ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది. 2 గంటల వరకు వాళ్ళు TV9 యాజమాన్యం మొత్తము స్పందించి ఇక్కడ హాస్పిటల్లో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ట్రీట్మెంట్ తొందరగా రియాక్ట్ అయ్యారండి. రైట్. మరి వైద్యులతో మీరు మాట్లాడారా? సర్జరీ పూర్తయిందని చెప్తున్నారు. సో కాకపోతే ఆయనకి మాట్లాడడానికి కొంచెం కష్టంగా ఉందని చెప్తున్నారు. ఎప్పటికీ ఆయన్ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది? డాక్టర్లు ఏమని చెప్తున్నారు? సర్జరీ పూర్తయిన తర్వాత డాక్టర్లు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒక 3 to 4 days ఆయనకు రెస్ట్ కావాలి, మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, వన్ సైడ్ పడుకోకుండా దానిపైన వెయిట్ పడకుండా కొద్దిగా జాగ్రత్త తీసుకోమన్నారు. ఒక 2-3 days అట్లా లిక్విడ్స్ పైననే, దాని తర్వాత ఏదైనా ఫుడ్ తీసుకోమని చెప్పారు. 15 days అట్లా టైం పట్టుద్దని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐసీయూలోనే ఉన్నారు, అబ్జర్వేషన్లో ఉన్నారు. దాని తర్వాత అనిస్టేషియా దిగిన తర్వాత జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తానని చెప్పారండి. రైట్, థ్యాంక్ యూ రాకేష్ గారు. సో TV9 జర్నలిస్ట్ రంజిత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉంది. ఆయనకి జైగోమాటిక్ బోన్ దగ్గర 3 ఇంటర్నల్ ఫ్రాక్చర్స్ అవ్వడంతో ప్రస్తుతం సర్జరీ చేశారు. ఒక 3-4 రోజుల పాటు ఆయన్ని అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత ఆరోగ్యం బాగానే ఉంది అనుకుంటేనే డిశ్చార్జ్ చేస్తామంటున్నారు డాక్టర్లు. ఆయన ఎటువైపు అయితే దెబ్బ తగిలిందో అటువైపు తిరిగి పడుకోకూడదు. సో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం కుటుంబ సభ్యులకి సూచించారు డాక్టర్లు. TV9 జర్నలిస్ట్ పై దాడి చేసిన మోహన్ బాబుపై జర్నలిస్టులందరూ కూడా భగ్గుమంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు కథం తొక్కారు, ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి అని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి అంటున్నారు జర్నలిస్టులు. జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలి అన్నది జర్నలిస్ట్ సంఘాల డిమాండ్. TV9 జర్నలిస్ట్ రంజిత్ పై విచక్షణారహితంగా దాడి చేసిన మోహన్ బాబుపై యావత్ జర్నలిస్ట్ లోకం భగ్గుమంది. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా ధర్నాలతో హోరెత్తించారు జర్నలిస్టులు. క్రమశిక్షణకు తాను మారుపేరుని అంటూ డబ్బా కొట్టుకునే భక్తవత్సల్ నాయుడు నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది అంటున్నారు జర్నలిస్టులు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిలువెల్లా అహంకారం, అహంభావంతో మీడియాపై దాడికి తెగబడ్డ మంచు మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు కదం తొక్కారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలతో హోరెత్తించారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎదుట జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ధర్నాలో సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, అల్లం నారాయణ, TV9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. యూనియన్లకు అతీతంగా జరిగిన ఈ ధర్నాకు జర్నలిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో మోహన్ బాబుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు జర్నలిస్టులు. ఆదిలాబాద్ లో నిరసనకు దిగిన జర్నలిస్టులు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. మీడియాపై దాడిని తీవ్రంగా ఖండించారు ఓయూ స్టూడెంట్స్, ఓయూ జర్నలిస్టులు. మోహన్ బాబు దాడిని ఖండిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ధర్నాకు దిగారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో జర్నలిస్టులు గళం విప్పారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మంచు కుటుంబానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు జర్నలిస్టులు. రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును అరెస్టు చేయాలంటూ డీఎస్పీకి వినతి పత్రం అందించారు.
జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఆందోళనకు దిగారు జర్నలిస్టులు. గుడివాడ ఆర్డీఓకు వినతి పత్రం అందించారు గుడివాడ ప్రెస్ క్లబ్ సభ్యులు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన జర్నలిస్టులు టీవీ9 జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబును కఠినంగా శిక్షించాలన్నారు. అయ్యప్ప మాలలో ఉన్న టీవీ9 జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేయడాన్ని అయ్యప్ప స్వాములు తీవ్రంగా ఖండించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో, నిర్మల్ జిల్లా భైన్సాలో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. అయ్యప్ప స్వామిని కొట్టినందుకు మోహన్ బాబు గారిని వెంటనే మోహన్ బాబుపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నారు జర్నలిస్టులు. జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి. జర్నలిస్ట్ సంఘాల ఆందోళన గురించి మరింత సమాచారంతో మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ప్రధానంగా మోహన్ బాబుపై యాక్షన్ తీసుకోవాలి, సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అన్న డిమాండ్తో పాటుగా జర్నలిస్టుల రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలి అన్నది ప్రధానంగా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా చేస్తున్న డిమాండ్. ఎలాంటి రక్షణ చట్టం, ఎలాంటి రక్షణ వ్యవస్థ జర్నలిస్ట్ సమాజానికి అవసరమని ఈ సంఘటన చాటి చెప్తోంది. అంటే దాదాపు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 పైన జరిగిన టీవీ9 జర్నలిస్ట్ పైన జరిగిన దాడికి నిరసనగా చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. హైదరాబాద్తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాలతో పాటుగా జిల్లా కేంద్రాల్లో పాటు మండల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి. గతంలో నర్సులకు కావచ్చు, జూనియర్ డాక్టర్లకు ఎట్లాంటి చట్టాన్ని తీసుకొచ్చారో అలాంటి చట్టాన్ని తీసుకురావాలనేది ప్రధానంగా ఈరోజు జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి. ఎందుకంటే ఇది మోహన్ బాబు చేసినటువంటి ఈ బిహేవియర్ ఇది కొత్త విషయం కాదు. చాలా సంవత్సరాలుగా ఇదే రకంగా మీడియా పైన ఆయన ఇదే రకంగా చేస్తున్నాడు. కాబట్టి ప్రస్తుతం ఆయన పైన చర్యలు తీసుకోవడంతో పాటుగా ఈ కేసులో 307 కూడా పెట్టాలి. దాంతోపాటు జర్నలిస్టుల రక్షణ కోసం చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఈరోజు ముక్తఖండంతో జర్నలిస్ట్ సమాజం అంతా కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ధర్నాలు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి మంచు మోహన్ బాబు కుటుంబానికి వ్యతిరేకంగా, మంచు మోహన్ బాబు చేసినటువంటి ఈ దాడికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ ఓవరాల్ ధర్నాలో పెద్ద ఎత్తున జర్నలిస్టు అయితే పాల్గొన్నారు. అంతా ఒకే డిమాండ్, అటు మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలి, దాంతోపాటుగా జర్నలిస్టుల సంరక్షణ. గతంలో జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకొని ఇంకా రానున్న కాలంలో జర్నలిస్టులకు ఎట్లాంటి దాడులు జరుగుతుందంటే ఖచ్చితంగా ఒక చట్టాన్ని తీసుకోవాలని డిమాండ్ మాత్రం పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాలతో పాటుగా జర్నలిస్ట్ అంతా కూడా వర్కింగ్ జర్నలిస్టులు ఈరోజు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రెండు రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని జిల్లాలలో కూడా ఈ ఆందోళన కొనసాగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక కొన్ని సూచనలు, ఇంకొన్ని సలహాలు, మరికొన్ని బాధ్యతలు గుర్తు చేస్తూ మొదటి రోజు కొనసాగింది సీఎం చంద్రబాబుతో కలెక్టర్ల సమావేశం. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్గా దూసుకుపోవాలంటూ ప్రధానంగా కలెక్టర్లకు సూచించారు సీఎం. పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రాలతో పోటీ పడ్డట్టే అభివృద్ధిలోనూ జిల్లాల కలెక్టర్లు పోటీ పడాలన్నారు. అభివృద్ధితో సంపద వస్తుందని, అదే సంపదతో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలుంటాయని, వాటిని వెతుక్కోవడమే నాయకత్వమని అన్నారు సీఎం. విజన్ 2047 సాధన కోసం 20కి పైగా పాలసీలు తీసుకొచ్చామని సీఎం వివరించారు. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనూ ఈ విజన్ అమలు కావాలన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మరోవైపు జిల్లాల్లో రేషన్, గంజాయి, డ్రగ్స్ మాఫియాని కూకటి వేలతో పెకలించాలని కలెక్టర్లను ఆదేశించారు. 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేషన్ పాత్రే లేదన్నారు. రివ్యూ చేస్తున్న క్రమంలో ఎన్నో ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అక్రమాలు, అన్యాయాలు అని తెలిసినా ఏ ఒక్క అధికారి అభ్యంతరం చెప్పలేదని, ఈ విధానం సరికాదని అన్నారు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఎలాంటి టార్గెట్ సెట్ చేశారు? రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కూటమి అధికారంలోకి వచ్చి రేపటికి కరెక్ట్గా 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో సెకండ్ టైం కలెక్టర్లతో సమావేశం అవుతున్నారు. ఈ 6 నెలల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షిస్తూనే భవిష్యత్ కార్యాచరణ, భవిష్యత్తులో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటోంది, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు ఎలా ఉన్నాయి, దానికి అనుగుణంగా కలెక్టర్లు కావచ్చు, వాళ్ళని సూపర్వైజ్ చేసే కార్యదర్శులు కావచ్చు, ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద చాలా కూలంకషమైన చర్చ ముఖ్యమంత్రి చేస్తున్నారు. చాలా కీలకమైన శాఖలకు సంబంధించి మరొకసారి ఆయన సమీక్ష చేస్తున్నారు. నిత్యం చేసే సమీక్షలకు భిన్నంగా ఈసారి నేరుగా కలెక్టర్లని, అందరినీ, ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ పెట్టుకుని మీరు ఫోర్ ఫ్రంట్లో ఉంటారు, మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకునే ముందు ప్రభుత్వం తీసుకునే పాలసీలని ప్రజలకు దగ్గరగా చేయాల్సిన బాధ్యత మీది కాబట్టి ఆ కర్తవ్యాన్ని చిత్తశుద్ధిగా నిర్వర్తించాలి. మీకు కూడా ఇదొక ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చాలా వేగంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. సరికొత్త పాలసీలను తీసుకొస్తున్నాం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. ఇట్లాంటి వాటన్నిటి ద్వారా వేగంగా ముందుకు వెళ్తున్న క్రమంలో యువ కలెక్టర్లు కూడా
మీరు సమర్థత ప్రదర్శిస్తే మీకు సంబంధించి కూడా సమీక్ష చేస్తాం, మీకు కూడా సరైన అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీ సమర్థతకు కూడా ఇది ఒక మంచి అవకాశం దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పోటీ పడాలంటూ వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ని నింపే దాన్ని చేస్తున్నారు. అదే సమయంలో మరొకవైపు బలంగా ముందుకు వెళ్ళడానికి కలెక్టర్లు కీలక పాత్ర పోషించాల్సిన అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తున్న నేపథ్యం ప్రస్తుతం కలెక్టర్ సదస్సులో కనిపిస్తుంది. అదే సమయంలో వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు, లేకపోతే స్మార్ట్ గవర్నెన్స్, ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే మెషిన్ లెర్నింగ్ కావచ్చు, డీప్ టెక్నాలజీకి సంబంధించిన వాటిని ఉపయోగించుకుంటూ పౌర సేవల్ని మరింత వేగంగా నిక్కచ్చిగా అందించేదానికి అవసరమైన చర్యలను తీసుకోవాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దాన్ని కూడా మీరు వేగంగా అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి ఒక్కనిస్తున్నారు. వాళ్ళతో కలిసి సరదాగా ఉంటూ కలిసి భోజనం చేస్తూ ఒకవైపు ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ మరొకవైపు తప్పు జరిగిన అనుకున్న చోట కఠినంగా వ్యవహరిస్తూ మొత్తానికి ఒక రాష్ట్రానికి ఒక పెద్దలాగా ఒక తండ్రిలాగా ముఖ్యమంత్రి కలెక్టర్ కాన్ఫరెన్స్ ముందుకు నడిపిస్తున్న తీరు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందరూ 4వ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, దేశంలోని అత్యంత సీనియర్ నాయకుల్లో చంద్రబాబు ఒకరు కావడంతో ఆయన ఎక్స్పీరియన్స్ అన్నింటినీ అధికారులకు వివరిస్తున్న నేపథ్యం కావచ్చు అందరినీ ఆకర్షించుకుంటుంది. అదే సమయంలో రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లగలిగే ఒక బ్లూ ప్రింట్ను కూడా ఆవిష్కరిస్తున్న నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక ఇవాళ రేపు హైదరాబాద్ MCHRDలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీ వ్యవహారాలు, క్వశ్చన్ అవర్, వాయిదా తీర్మానాలు వంటి అంశాలపై సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రైనింగ్ సెషన్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో తెలుసుకోవాల్సిన విషయాలే కాదు, మరోసారి గెలవాలంటే ఏం చేయాలో కూడా చెప్పారు. ఇక ప్రజలకు ఎమ్మెల్యే దూరం కావడానికి PAలు, PROలే కారణమన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. కోటరీ వల్ల ఎమ్మెల్యేలు నేరుగా ప్రజలను కలిసే అవకాశం ఉండదని ఆయన వివరించారు. ఎమ్మెల్యేలు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఏ పని మీద ఫోన్ చేసినా సమాధానం ఇవ్వాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. తానొకసారి ఓడిపోవడానికి సెక్యూరిటీ సమస్యే కారణమన్నారు సుఖేందర్ రెడ్డి. తొలిసారి ఎమ్మెల్యే అయిన వారిలో 25% సభ్యులే సక్సెస్ అవుతున్నారన్నారు. అందుకే ఎప్పుడూ ప్రజల్లో ఉండాలన్నారు. కోటరీ కారణంగా ప్రజలను నేరుగా కలిసే అవకాశం ఉండదని అంటున్నారు. ముఖ్యంగా PAలు, PROలతో జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రభాకర్, కోటరీలు, PAలు, PROలతో జాగ్రత్తగా ఉండాలంటూ చాలా గట్టిగానే ఈ శిక్షణా తరగతుల్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. సో ఓవరాల్ గా ఈ శిక్షణా తరగతులు ఎలా జరిగాయి? 2 రోజుల పాటు MCHRDలో ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. మొదటిసారి ఎన్నికైన శాసనసభ్యులతో పాటుగా కొంతమంది సీనియర్స్ కూడా ఈరోజు అటెండ్ అయ్యారు. మంత్రులు, అట్లాగే స్పీకర్, మండలి చైర్మన్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీరు చెప్పినట్లుగానే PAలు, PROలు మీ పేషి సిబ్బందితో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళే సగం మీ ప్రొఫైల్ పడిపోవడానికి, ప్రజలతో దూరం అవడానికి అవకాశం ఇస్తారు. సో మీ వరకు రాని సమస్యను వాళ్ళు తీసుకురారు, ఆ సమస్య జటిలంగా మారుతుంది, దాని తర్వాత మీరే బ్లేమ్ అవుతారు అనే విషయాన్ని కూడా కన్వే చేశారు. సో నేరుగా ప్రజలతో మాట్లాడడం అలవాటు చేసుకోండి, నేరుగా ప్రజలతో మీరే మాట్లాడండి, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా లేపండి, లేకపోతే తర్వాతనైనా కాల్ చేయండి అంటూ సూచించారు. ఇక శ్రీధర్ బాబు మాట్లాడుతూ 56 మంది శాసనసభ్యులు కొత్తగా ఎన్నికైన వారు ఉన్నారు, వారందరూ కూడా సభకు రావాలి, సభకు ఆప్షన్స్ కాకుండా చూసుకోవాలి, చాలా కొత్త విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది, సభలో మాట్లాడే సమయం కోసం వెయిట్ చేయాలి అనేదైతే వెయిట్ చేసేలా అయితే ఉండాలి అనేది శ్రీధర్ బాబు చెప్పారు. దాంతోపాటుగా వాయిదా తీర్మానాలు కానివ్వండి, మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో శాసనసభ ప్రొసీడింగ్స్కి సంబంధించి, బిల్స్కి సంబంధించిన అంశాలపై క్లియర్గా క్లాసెస్ ఉంటాయి. సో వాటిని కూడా మీరు జాగ్రత్తగా విని నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మాలాంటి సీనియర్ లెజిస్లేటర్స్ దగ్గరికి వస్తే మేము క్లారిఫై చేస్తామనేది కూడా ఒక స్పష్టత ఇచ్చారు. సో మొత్తానికైతే వాడివేడిగానే ఈరోజు సమావేశాలు జరిగాయి. అటు BRS బహిష్కరించడం ఈ శిక్షణా తరగతులను, బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు అటెండ్ అవ్వడం, కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. సో మొత్తానికైతే ఈరోజు జరిగిన అసెంబ్లీ శాసనసభ్యుల సమావేశం కానీ, మండలి సభ్యుల శిక్షణ తరగతుల్లో కానీ ఒక ప్రొడక్టివ్ మెసేజ్ అయితే ఇవ్వగలిగామనేదైతే స్పీకర్ కానీ అటు చైర్మన్ కానీ చెప్తున్నారు. ఎస్ ప్రభాకర్, ఇది ఈరోజు 5 at 5 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి TV9.